నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో వృశ్చిక లగ్న జాతకులకి 2027 ఆగస్టు నెల వరకు అంటే ఇప్పటి నుంచి సుమారుగా ఒక 3 సంవత్సరాల కాలంలో ఏ విధమైనటువంటి ఫలితాలు జరగబోతూ ఉన్నాయో క్షుణ్ణంగా తెలుసుకోబోతూ ఉన్నాం. ముందుగా ఇప్పటి వరకు మీకు జరిగినటువంటి గతాన్ని కొంత పరిశీలిద్దాం. గతంలో మీరు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు అంటే దగ్గర ప్రయాణాల్లో కాస్త ఇబ్బందులు పడటము, సోదరీమణులతో అంటే మీకంటే చిన్నవాళ్ళైనటువంటి సోదరీమణులతో కొన్ని ఇబ్బందులు, అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని మీరు ఇబ్బందులు పడటము, కొన్ని రాసినటువంటి అగ్రిమెంట్లు మధ్యస్థంగా ఎవరికన్నా ఉన్నటువంటి వాళ్ళకి అడ్డంగా ఉండటం కొన్ని ఇబ్బందులు, అంతేకాకుండా సుఖస్థానం దెబ్బతిన్న కారణం చేత ఏదో ఒక హడావుడి ఇబ్బందుల్లో సుఖం లేకుండా ఎప్పుడు కష్టపడటము ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. మాతృమూలకంగా కొన్ని ఇబ్బందులు రావటము, క్రీడాకారులకైతే టైం అసలు బాగలేకపోవటం, వ్యతిరేకంగా జరగటము, మొత్తానికి సుఖంగా లేకుండా కొన్ని ఇబ్బందులు, వాహనము యోగము లేకపోవటమో, లేకపోతే స్థలం కానీ ఇల్లు కానీ ఖాళీ స్థలం కానీ కొనుక్కోలేకపోవటమో, కొనుక్కోవాలని ప్రయత్నించి భంగపడటమో, లేకపోతే యాక్సిడెంట్లో ఏదో సంథింగ్ కొన్ని ఇబ్బందులు అనేవి మీరు పడ్డారు. ఇటువంటి ఇబ్బందుల నుంచి మీరు ఇప్పుడు పూర్తిగా బయటపడబోతూ ఉన్నారు. హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఈ సమస్యలన్నీ మీకు సుమారుగా నవంబర్ 14, 2024 లోపల అన్నీ తీరిపోయేసి మీరు కొంత రిలాక్స్ అవుతారు. ఇక ఈ 3 సంవత్సరాల్లో మీకు ధనపరమైనటువంటి సమస్యలన్నీ తీరటము, కుటుంబ సభ్యుల యొక్క ఆదర అభిమానాలు అండదండలు పెరగటము, మీరొక్కరే కాదు మీకు మేము తోడున్నాము అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్పటము, మీ తోటే మీకు సపోర్టివ్గా ఉండటము మీకు కలిసి వచ్చేటటువంటి అంశము. ధనాన్ని బాగా సంపాదించగలుగుతారు. సమయానికి భోజనం చేయటము, కడుపు నిండా తినటం కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా మానసికంగా కొంత రిలాక్స్ అవుతారు, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలతలు, కొంతమంది మీద మీరు ఆకర్షణ పడటము, ప్రేమ వ్యవహారాలు ఆల్రెడీ ఉన్నాయి, సక్రమంగా జరుగుతూ ఉంటాయి, లేదా కొన్ని వ్యవహారాలు జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ రంగంలో గత కొంతకాలంగా మీరు అనాలిసిస్ చేస్తున్న వారైతే మీకు కొన్ని ప్రయోజనకరమైనటువంటి సూత్రాలు తెలియటము, తద్వారా మీరు డబ్బులు బాగా సంపాదించటము అనేది కూడా కనిపిస్తూ ఉంది. సంతానపరంగా కూడా అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి ఈ 3 సంవత్సరాలు. అందులో సంతానపరంగా మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. సంతానమే లేకపోతే సంతానం కలగటము, ఒకవేళ సంతానం ఉండి సమస్యలతో కనుక ఉంటే ఆ సమస్యల నుంచి బయటపడటము, మీ సంతానం వృద్ధిలోకి రావటము మీరు చూస్తారు. అంటే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ సీట్లు రావటము, చదువు అనేది సక్రమంగా సాగటము, ఏదో ఒకటి మొత్తంగా వాళ్ళు ఒక డెవలప్మెంట్ అనేది వాళ్ళలో ఒక డెవలప్మెంట్ వచ్చే విధంగా కూడా మీరు చూస్తారు. తదనంగా మీరు ఆనందిస్తారు. ఇక కొత్త విషయాలు తెలుసుకోవటము, చాలా తెలివిగా వ్యవహరించడము, మీకు చాలా ముక్కుసూటితనం అనేది ఉంటుంది. ఉన్నదాన్ని ఉన్నదాంట్లుగా ఫ్రాంక్గా చెప్పగలుగుతారు. అంతేకాకుండా మీరు చెప్పడం కూడా ఎలా ఉంటుందంటే చాలా డిమాండింగ్గా ఉంటుంది. అంటే ఒక రాజు ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా ఒక గర్వంతోనూ ఒక ప్రౌడ్తోనూ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే మీకు అవసరమైనా కూడా ఏంటంటే ఒక రిక్వెస్టింగ్ లాగా ఉండదన్నమాట. అంటే సూటిగా మీరు అడిగేస్తారు, ఈ సహాయం చేస్తారా, చేయరా, చేయండి, మీరు ఎందుకు చేయరు, నేను మీకు ఇంతకుముందు ఇలా సహాయపడ్డాను కదా, ఈ విధంగా ఏంటంటే ఒక డిమాండింగ్గా మీరు మాట్లాడగలుగుతారు. మీకు రావాల్సిన దాన్ని చేజిక్కించుకుంటారు. అంతేకాకుండా శత్రువుల్ని కాస్త తగ్గించుకొని కోర్టు వ్యవహారాల్లో కానీ వీటిలో మీకు కొంత ప్రయోజనకారిగా ఉండేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యం అనేది కొంత కుదుట పడటము, రుణభారమైనటువంటి బాధల నుంచి బయటపడి మీరు హ్యాపీగా ఉండటము, కొత్త రుణాలు ఇవన్నీ కూడా మీకు శాంక్షన్ కావటము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇక ప్రధానంగా 2025 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు మధ్య మీకు దైవ కృప అనేది మీ మీద పెరుగుతుంది. అంటే దేవుడి యొక్క ఆశీస్సులు ఉండటము, ఇంతకుముందు మీరు ఏదైతే తీసుకున్నారో బ్లెస్సింగ్స్, పెద్దల యొక్క గురువుల యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీకు బాగా వచ్చి మీరు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనటము, మీ బ్యాంకు బ్యాలెన్సులు ఇవన్నీ కూడా వృద్ధి చెందటము, దూర ప్రాంత ప్రయాణాలు చేయటము, అమర్నాథో, చార్ధామో, లేకపోతే ముక్తినాథో ఏదో ఒకటి, ఒక తీర్థయాత్రలు లేకపోతే ఒక లాంగ్ ట్రిప్ అనేది దూర ప్రాంత ప్రయాణాలు అనేవి కూడా సూచిస్తూ ఉన్నాయి. తండ్రి గారితో సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందటము, తండ్రి గారి వైపు నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా రావటము, మీ తండ్రి గారి వల్ల మీకు ఒక బెనిఫిట్, ఒక అండదండలు ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి.
ఇక 2026 ఆగస్టు నుంచి 2027 ఆగస్టు వరకు అంటే చివరి సంవత్సరం, అంటే 3వ సంవత్సరము. ఈ సంవత్సరంలో మీకు వృత్తి ఉద్యోగాల్లో ఒక స్థిరత్వం రావటము, వృత్తిలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఒక స్టాండర్డ్ జీవితం, అంటే ఒక ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి ఒక స్టాండర్డ్గా మీకు ఒక వృత్తి అనేది ఏర్పడటము, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో గవర్నమెంట్ ఉద్యోగం ఛాన్సులు అయితే ఈ 2 సంవత్సరాల్లో కనిపిస్తున్నాయి. అంటే చివరి 2 సంవత్సరాల్లో, అంటే 2026 2025 ఆగస్టు నుంచి 2027 ఆగస్టు వరకు కూడా గవర్నమెంట్ ఉద్యోగానికి అవకాశాలు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాలనే కాదు, గవర్నమెంట్ రిలేటెడ్గా మీ పనులు కూడా పూర్తవుతాయి. అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి మీకు ఏమన్నా బిల్లులు ఏమన్నా రావటమో, లేదా గవర్నమెంట్కి అఫిలియేటెడ్గా మీరు ఏమన్నా బిజినెస్లు చేయటమో, లేదా గవర్నమెంట్ కాంట్రాక్టులు చేయటమో, ఏదైనా కూడా గవర్నమెంట్ రిలేటెడ్గా మీకు అనుకూలతలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చివరి 2 సంవత్సరాల్లో. ఇక ఇన్ని మంచి జరుగుతూ ఉంది, మరి ఎక్కడ మేము జాగ్రత్తలు పడిన అవసరం లేదా అంటే లేదు. కొన్ని అశుభాలు కూడా జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. నవగ్రహాలు ఉన్నాయి కదా, అన్ని గ్రహాలు అన్ని కాలాల్లో అనుకూలంగా ఉండవు. కొన్ని గ్రహాలు అనుకూలతలు ఇస్తూ ఉంటే కొన్ని గ్రహాలు వ్యతిరేకతలు కూడా ఇస్తూ ఉంటాయి. మరి ఏ విషయాల్లో జాగ్రత్తలు పడాలి అంటే, ఇప్పటి వరకు మీకు వచ్చినటువంటి సమస్యలు మీకు ఇప్పుడు రాబోవు. అంటే ఇప్పటి వరకు మీరు పడినటువంటి బాధలు అవన్నీ కూడా తీరిపోతాయి. వేరే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, కొన్ని బాధలు మీరు 3-4 సంవత్సరాల నుంచి, గత 3-4 సంవత్సరాల నుంచి పడుతూ ఉన్నారు అని చెప్పేసి, అంటే సోదరీమణుల ద్వారానో లేకపోతే సుఖం లేకుండా బతకడం, ఇటువంటివన్నీ కూడా ఉండవు. ఇక ఇక్కడి నుంచి మీరు ఏ విషయాల్లో జాగ్రత్తలు పడాలి అంటే, వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. మీరు కనుక ఫిమేల్ అయితే మీ భర్త విషయంలోనూ, మీరు కనుక మేల్ కనుక అయితే మీ భార్య విషయంలోనూ జాగ్రత్తలు ఉండాలి. అంటే భార్యాభర్తల కలహాలు రాకుండా కొంత జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార భాగస్వామ్యులతో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. మీ మీద నిందలు పడకుండా జాగ్రత్త పడండి. మీరు ఏదో చేసి ఏదో జరగకుండా ఒక ప్లానుడ్గా చేసుకొని మీరు విజయాన్ని పొందండి. అంతేగాని మీరు ప్రయత్నం చేయకుండా ఉంటే కనుక మీకు అపజయాలు జరిగేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పోటీతత్వానికి దూరంగా ఉండండి. మీ పని ఏదో మీరు చేసుకోండి. అంతేగాని ఇంకొకరితో మీరు పోటీకి పోయి భంగపడవద్దు. తద్వారా మీ యొక్క పేరు ప్రతిష్టలను భంగపరచుకోకండి. అందువల్ల విజయ అవకాశాలు కాస్త తక్కువగా ఉన్న కారణం చేత మీరు పోటీతత్వానికి కాకుండా మీ పనులు మీరు చేసుకోండి అనేది ఒక చెప్పదగినటువంటి సూచన. లాభాలు బాగానే వస్తాయి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఎక్కడ పెట్టినా నాకు డబ్బులు వస్తాయి అనటం కూడా మీకు ఏమాత్రమూ మంచిది కాదు. గుడ్డిగా స్నేహితులను కానీ బంధువులను కానీ నమ్మకండి. మీరు ఎంతవరకు వాళ్ళకి సహాయపడగలరో అంతవరకే సహాయపడగలరు, కానీ దానికి మించి మీరు చేయకండి. వాళ్ళ దగ్గర నుంచి కూడా అదే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, ఒకవేళ మీరు సహాయం చేసినా కూడా. అందువల్ల వాళ్ళతో మీ కమ్యూనికేషన్ అనేది కాస్త దెబ్బతింటుంది. ఇప్పటిదాకా మీకు ఉన్నటువంటి ఉన్నంత ర్యాపో అనేది ఇప్పుడు బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఉండకపోవచ్చు. మీకు లాభాలు కూడా కాస్త తగ్గేదానికి అవకాశం ఉంది. ఇదే సమయంలో కూడా ఖర్చులు కూడా పెరిగే విధంగా ఉన్నాయి. అంటే లాభస్థానము వ్యయ స్థానం అనేది కాస్త దెబ్బతిన్న కారణం చేత అనవసరమైనటువంటి ఖర్చులు పడటము, లాభాలు అనేవి కొంచెం తక్కువగా రావటము, మీ యొక్క బంధువర్గంతో కానీ వాళ్ళతో మీకు కొంత అనుకూలత అనేది తగ్గడం అనేది కనిపిస్తుంది. ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. మరి ఈ జాగ్రత్తలతో మీరు బుధునికి శుక్రునికి రెమెడీస్ కనుక చేసుకుంటూ ఉంటే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. శని భగవానునికి అయితే రెమెడీస్ అవసరం లేదు. శని బారి నుంచి మీరు విడిపోతూ ఉన్నారు. అందువల్ల బుధునికి శుక్రునికి రెమెడీస్ చేసుకుంటూ మీ ప్రయత్నాలను మీరు సక్రమంగా చూసుకోండి. మంచి కాలం అనుభవించండి. అయితే ఇప్పటివరకు చెప్పినటువంటి ఫలితాలు కేవలం గురువుని శనిని ఆధారంగా తీసుకుని మాత్రమే చెప్పాను. మీ జన్మజాతకాన్ని విశ్లేషణ చేయలేదు. అదే మీ జన్మజాతకం కనుక విశ్లేషణ చేసి ఈ గోచార ఫలితాన్ని కనుక అన్వయించి కనుక చెప్తే మీకు మరింత ఖచ్చితమైనటువంటి ఫలితాలు మనం చెప్పగలుగుతాం. మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.